వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. వైసీపీ మాజీ నేత, ఆ పార్టీలో కీలక సభ్యుడు, మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి రాజ్యసభ రూట్ వైపు ఆయన పయనం సాగుతోందా, ఆ వైపే ఆయన చర్చ జరుగుతుందా, లేకపోతే ఆ దిశగా వెళ్ళేటటువంటి ప్లాన్స్ ఏమైనా చేస్తున్నారంటే నిజమే అనేటటువంటి వాదనలు అయితే వినపడుతున్నాయి. ఆయన ఇంతకుముందే 2025 జనవరి 25న ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా కూడా ఇంతకుముందే ప్రకటించారు. ఆ తర్వాత వైసీపీ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు. జగన్కి అత్యంత విధేయుడిగా, ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి రాజీనామా అనేది వైసీపీకి చాలా మింగుడు పడినటువంటి విషయం అనమాట. అంతగా ఆయనకి స్థానం కల్పించారు వైసీపీ పార్టీలో. కానీ విజయసాయిరెడ్డి ఈ విధంగా పార్టీకి రాజీనామా చేస్తాడు అనేటటువంటిది ఎవరు ఊహించినటువంటి విషయం. ఆ విషయమే చాలా సంచలనంగా కూడా మారింది. మరి ఈ సంచలన నిర్ణయం తీసుకొని ఇప్పటికీ 3.5 ఏళ్ళు తన పదవీ కాలాన్ని 3.5 ఏళ్ళు కొనసాగించినటువంటి విజయసాయిరెడ్డి ఆ పదవిని వదిలేయడం జరిగింది. మరి విజయసాయిరెడ్డి విడిచిపెట్టిన ఆ ఎంపీ సీట్ అయితే ఇప్పటికే బీజేపీకి చెప్పాలంటే ఒక వరమైంది. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే విజయసాయిరెడ్డి ఒక బిగ్ ట్విస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. తాను ఇంతకుముందు రాజకీయాల్లో నేను కొనసాగను, రాజకీయాలకు దూరం అయిపోతున్నానని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి లేదు, నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 72 దాకా రాజ్యసభ సీట్లు ఉన్నాయి ఖాళీగా. అవన్నీ కూడా ఏడాది జూన్ లోపు కూడా భర్తీ కావాల్సి ఉంది. మరి మొత్తం ఆ కీలలో ఆ ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మొత్తం అత్యధిక సీట్లు తిరిగి రాబట్టుకునేది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీనే అనేటటువంటిది కూడా చర్చ ఉంది. ఈ మధ్య చూస్తే బీహార్లో బీజేపీకి ఉన్నటువంటి మిత్రపక్షం జేడీయూ రెండు కూడా గెలవడం జరిగింది. యూపీలో కూడా బీజేపీ అధికారంలో ఎలాగో ఉంది. అలాగే అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా రాజ్యసభ సీట్లు అనేవి ఖాళీ అయిపోతున్నాయి. ఎందుకంటే జూన్లో జరగబోతున్నాయి కాబట్టి ఎలక్షన్స్. వీటిలో ఎక్కువగా బీజేపీనే గెలుచుకుంటుంది అనేటటువంటి విశ్లేషణలు కానీ అలాగే అనాలిసిస్లు కానీ వస్తున్నాయి. దాంతో విజయసాయిరెడ్డి ఒకవేళ ఎలాగో ఎంపీ సీటుకి రాజీనామా చేశాను కాబట్టి మరోసారి ఎంపీ అవ్వాలంటే బీజేపీ పార్టీలో చేరితే ఈజీగా ఎంపీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేటటువంటిది విజయసాయిరెడ్డి ఆలోచనట. విజయసాయిరెడ్డి ఇప్పటిదాకా కూడా చూసుకుంటే బీజేపీని ఒక వైసీపీ పార్టీలో కొనసాగినన్ని రోజులు కూడా బీజేపీని అయితే ఎక్కడా విమర్శించింది లేదు, బీజేపీని టార్గెట్ చేసింది లేదు. మోడీ పాలనకు కితాబ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదొకటే కాదు, ఆయన రాజ్యసభ సీటుకు రాజీనామా చేస్తున్నప్పుడు కూడా బీజేపీ కేంద్ర పెద్దలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అప్పట్లో ఈ విషయం కూడా చాలా చర్చలు జరిగాయి. మరి ఇవన్నీ చూసినప్పుడు బీజేపీతో ఆయనకి మంచి రిలేషన్సే మెయింటైన్ చేశారు. కానీ ఎప్పుడు కూడా బీజేపీని విమర్శించడం కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించడం కానీ ఇవన్నీ ఏమి లేవు. కాబట్టి అది ఇప్పుడు విజయసాయిరెడ్డికి పనికొచ్చే అవకాశం ఉందంటున్నారు ఆయనకు సంబంధించినటువంటి వర్గీయులు కూడా. ఆయన వెంటనే బీజేపీలో చేరతారు అనుకున్నా కానీ ఏడాది పాటు విరామం తీసుకున్నారు. అంటే 2025లో ఆయన రాజీనామా చేసినా కానీ ఇప్పటి వరకు పలాని పార్టీలోనే చేరుతున్నాను, పలాని పార్టీ వైపు నేను నడుస్తున్నానని కూడా ఇంతవరకు చెప్పలేదు. జస్ట్ విరామం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనకు ఉన్నటువంటి కేసులు కానీ విచారణలు కానీ వీటితో పాటు కాలం గడిపారు. మరి ఇవన్నీ కూడా ఎందుకు ఇంతవరకు ఏ పార్టీలో చేరబోతున్నానని చెప్పలేదంటే అది ఆయన ప్లాన్లో ఒక భాగం అనేది కూడా అర్థమవుతుంది అని చెప్తున్నారు వైసీపీకి సంబంధించినటువంటి వర్గీయులు. మరి ఇన్ని రోజులకి ఎడదిరిగి ఇక 6 నెలలు కూడా లేదు కాబట్టి మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి ఇప్పటి నుంచే ఆ సమయం వచ్చింది కాబట్టి తాను రీఎంట్రీ ఇస్తున్నట్లుగా తాజాగా ప్రకటించారు విజయసాయిరెడ్డి. ఒకవేళ విజయసాయిరెడ్డి ఒక రాజకీయంగా మంచి అనుభవం కలిగిన వాళ్ళు కాబట్టి వ్యూహకర్త, ఎందుకంటే వైసీపీలో 5 ఏళ్ళు కూడా విజయసాయిరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. మరి వైసీపీకి బ్యాక్ బోన్గా కూడా ఉన్నారు. ఆయన్ని కనుక చేర్చుకుంటే గ్రేటర్ రాయలసీమ పరిధిలో పార్టీ బలాన్ని కూడా చాలా విస్తరించుకోవచ్చు అనేటటువంటి ఆలోచన బీజేపీకి కూడా ఉంది అనేటటువంటిది రాజకీయ విశ్లేషకులు కూడా ఇప్పటికే చెప్పారు. మరి ఆయనతో ఎంతోమంది వైసీపీ నేతలతో పరిచయాలు బాగా ఉన్నాయి కాబట్టి, అంటే రాయలసీమకు సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి వైసీపీ నేతలందరితో కూడా, అంటే వైసీపీ పార్టీకి కీలక నేత కాబట్టి ఆయనతో మంచి టచ్లో ఉంటారు కాబట్టి బీజేపీలోకి ఖచ్చితంగా వలసలు వస్తాయి. ఆ నేతల్ని కూడా రాబట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఏపీలో కూడా బీజేపీని బలపరుచుకోవచ్చు అనేటటువంటిది బీజేపీకి సంబంధించినటువంటి ప్లాన్.
ఇక విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీగా సబ్జెక్టు మీద బాగానే మాట్లాడతారు ఒక ఎంపీగా ఢిల్లీలో. దాంతో ఆయన సేవలు పెద్దల సభలో కూడా సమర్థంగా వినియోగించుకోవచ్చు అనేటటువంటిది బీజేపీ. ఒకవేళ ఎన్ని కానీ అనుకున్నట్టుగా అటు బీజేపీ ఆలోచన ఇటు విజయసాయిరెడ్డి ఆలోచన రెండు కానీ మ్యాచ్ అయితే విజయసాయిరెడ్డికి ఖచ్చితంగా కాషాయం పార్టీ ఒక మంచి ఆప్షన్ అనే చెప్పాలి. ఇటు వైసీపీని విమర్శించారు కాబట్టి తిరిగి వైసీపీలోకి వెళ్ళలేరు, వైసీపీలోకి వెళ్ళే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఈ మధ్య ప్రెస్ మీట్లో కూడా విజయసాయిరెడ్డి చేసినటువంటి విమర్శలు అట్లాంటివి కాబట్టి అటు వెళ్ళలేరు. మరి టీడీపీలో అయితే చేరేది కూడా ఉండదు, ఎందుకంటే వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళని చేసినటువంటి విమర్శలు కాబట్టి టీడీపీ కూడా ఆయనపై అంత సుముఖత అయితే లేదు. దాంతో ఉన్న ఒకే ఒక ఆప్షన్ బీజేపీలోకి చేరడం. దాంతో ఆయన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దల వద్ద మంచి పరిచయాలు కూడా ఉన్నాయి కాబట్టి బీజేపీలో చేరేందుకు కూడా ఇవన్నీ ఖచ్చితంగా ఉపయోగపడతాయంటున్నారు. కాబట్టి బీజేపీలో చేరితే ఎంపీ సీట్ ఆయనకి ఖచ్చితంగా లభిస్తుంది అంటే అదే ప్రచారంలో కూడా ఉంది. ఈ రెండు కనుక జరిగితే ఏపీ రాజకీయాల్లో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఎందుకంటే వైసీపీలో కీలక నేత కాబట్టి, వైసీపీలో ఉన్న పరిచయాలు కాబట్టి ఆ పరిచయాలతో వైసీపీని ఇటు బీజేపీ పరం చేస్తారేమో అనేటటువంటిది కమలనాథుల ఆశ. అలాగే విజయసాయిరెడ్డిపై బీజేపీ పార్టీ పెట్టుకున్నటువంటి నమ్మకం. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం వైసీపీలో నిజంగా ఇది ఒక రకమైన కుదుపనే చెప్పాలి. మరి చూడాలి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉంది. ఒకవేళ విజయసాయిరెడ్డి ఆలోచన ఆ విధంగా ఉందా, విజయసాయిరెడ్డి ఆలోచన అదే అయితే బీజేపీ పార్టీ ఆదరిస్తుందా లేదా అనేదైతే రానున్న రోజుల్లో చూడాల్సిందే. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.